నాణ్యమైన భోజనం కాంట్రాక్టులకు న్యాయం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రద్దు చేయాలి. జీవో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే కామారెడ్డి ఎస్సీ డిక్లరేషన్, అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్, ఇలా ఎస్సీలకు 18% రిజర్వేషను, అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషను, అదేవిధంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో బీసీలకు 30% రిజర్వేషన్ కాంట్రాక్ట్లో కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు ఆ జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఈరోజు తాను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీలను తుంగలకు దొక్కి ఇలా నిరుపేద వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాంట్రాక్టులకు రానివ్వకుండా ఈరోజు అగ్రవర్ణాలకు మరి కాంట్రాక్ట్ జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఎవరైతే 50 లక్షల డిపాజిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఒక కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి ఒక దొంగ మాటలు చెప్పి ఈరోజు పేద ప్రజలను నట్టేట ముస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గారిని కళ్ళు ఈరోజు పేద వర్గాలు నిజంగా అనిషేపడుతున్నారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అని చెప్పిండి. ఇలా ప్రజాపాలన ముసుగులో ఏ పాలన వచ్చినా ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఈ జియో నెంబర్ 17 తీసుకొచ్చుట్లో ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఇలా చిరు కాంట్రాక్టులు కనీసం నెలకి 20,000 30,000 రూపాయలు వచ్చి వాళ్ళ కుటుంబ పోషణ గడిపే పరిస్థితి గతంలో ఉండే. కానీ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈరోజు జియో నెంబర్ 17 తీసుకొచ్చాక ఏం జరుగుతుంది? ఇలా మన చూడాలి. ఇలా బడా వర్గాలకే, ఇలా పెట్టుబడిదారులకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం చాలా సిగ్గుచేయడం చెప్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాం, మా డిమాండు ఇలా కామారెడ్డి అదేవిధంగా చేవెళ్ళ డిక్లేర్ ఏదైతే చెప్పారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కంపల్సరీ కాంట్రాక్ట్లో మీరు చొరవ తీసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్లో ఉన్న వీళ్ళు నిరుపేదలకు ఎవరైతున్నారో ఇలా సొసైటీల ద్వారా కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ పక్షాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. తప్పకుండా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ప్రతిరోజు దినవ్యాసారి కార్యాచరణ ఏదో ఒకటి కార్యక్రమం చేపడుతూ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. ప్రభుత్వం ఉన్నప్పుడు పేద విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న క్రమంలో విద్యార్థులు ఈ సోషల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి అయితేనే ఆ రోజు సంక్షేమ హాస్టల్లో భోజనం ఏ విధంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ పేద వర్గాలకి సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, లేకపోతే మైనారిటీ అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఉండే చిన్న కాంట్రాక్టులను అందరికీ ఈ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జియో నెంబర్ 17 తీసుకొచ్చి అందులో ఉన్న మొదటి కాలం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ గురుకులాలలో కాంట్రాక్టర్ టెండర్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న గురుకుల హాస్టల్లో దేశవ్యాప్తంగా ఉన్న టెండర్లలో చేసేటోడు ఏం పని చేస్తాడు? తెలంగాణలో ఒక జిల్లాలో ఏదైనా అవసరం ఉంటే వాడు రాష్ట్రంలో ఎక్కడో తిరిగేటోడు వచ్చి ఈ తెలంగాణలో ఏం పని చేస్తాడని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అధికారంలోకి రావడానికి మాత్రమే చేవెళ్ళ అని, కామారెడ్డి అని డిక్లరేషన్లు ఇచ్చి చిన్న బ్రతుకులు బ్రతికే వాళ్ళకి భోజనం పెట్టే ప్లేట్లు కానీ, ట్రంక్ బాక్సులు కానీ, టవల్స్ కానీ, యూనిఫామ్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా ఇలాంటి కాంట్రాక్టులు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే మా కడుపుకోత కొడుతున్నారు. మేము చేసే ఈ పోరాటం పేద ప్రజలకి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య ఇవ్వడానికి మాత్రమే. అప్పుడు అధికారంలోకి రావడానికి చేవెళ్ళ, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండు. మీరు ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం మీకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కాంట్రాక్టుల్లో అన్నిట్లలో భాగం ఇస్తా అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అన్యాయంగా మేము నమ్మి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మా కడుపు కొట్టి దేశవ్యాప్తంగా టెండర్లు వేస్తున్నారు. కొంచెమన్నా సిగ్గు బుద్ధి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లున్నది? ఈ 2.5 సంవత్సరాలలోనే 20 ఏళ్ళ మనం 20 ఏళ్ళ వెనక్కి నెట్టి వేయబడ్డాం. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని మైనారిటీ హాస్టళ్లలో అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఏ విధంగా కాంట్రాక్టులు మన చిన్న వాళ్ళకి